ఏం చేస్తాను వాళ్ళమ్మ చదవడానికి బుక్కు, రాయడానికి నోట్బుక్, మధ్యలో డబ్బులు వస్తే లెక్క పెట్టుకోవడానికి క్యాలిక్యులేటరు, టైంపాస్ కోసం స్నాక్స్, అట్లా బండ్లో తిరగడానికి కూడా బండి కీసు. ఎన్ని ఉన్నప్పుడు మనం ఏదో ఒకటి చేయాలి కదా. అవి ఇవి చేయకుండా వంట చేస్తున్నానులేండి. ఈ తెలివితేటలు ఉండుంటే చిన్నప్పుడే మనము ఆ పెద్ద బాలశిక్ష, రామాయణ మహాభారతాలు చదివేసి ఉన్నామా. అందుకనేసే అలాంటివేవి చదవకుండా మనం జీవితాన్ని చదువుతుండే ఇప్పుడు. అంతేనండి, మనం కిచెన్లో పోయినా ఉంటే అన్నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్ని టెన్స్లు కనిపిస్తాడా మనకు. ప్రజెంట్ టెన్స్లో ఎన్ని ఉన్నాయి? 12. పాస్ట్ టెన్స్లో ఎన్ని ఉన్నాయి? 12. ఫ్యూచర్లో ఎన్ని ఉన్నాయి? 8. ఇట్లా మనం నేర్చుకొని చదువుతాండా. అంతేనండి, ఫ్యూచర్ అంటే ఏముంది? మధ్యాహ్నం చేసేవంటాం. మార్నింగ్ ఏంది? నిద్ర లేచి ఉండి ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్. ఇట్లా అసలు హౌస్ వైఫ్ అనుకునింది చేసిందే మనం కరెక్ట్ అండి. ఎందుకంటారు మనకు తెలియదు ఏమన్నా ఉందా? మీకు తెలిసి కొంచెం కామెంట్స్ చెప్పండి. నేనైతే ఈరోజు చాలా వంటలు చేశానండి. చేసి బోర్ కొట్టే పోయి హోటల్లో తెచ్చుకొని చూస్తే వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం వంటలు చేసామమ్మా అని అడగకుండా వాళ్ళు చేసిన కూరలు తెచ్చి ఇచ్చినారు. ఆ కర్రీస్లో నాకు నచ్చింది సెలెక్ట్ చేసినానండి. చిల్లీ పన్నీర్ అంటే మనకెట్లా చిల్లేదు మన లైఫ్లో ఈ ఎండలకి అనుకుంటే అది చాలా సిల్లీగా వచ్చిందండి. మా ఇంటికి ఎంత కూల్గా నవ్వుతా, ఎంత ఎర్రగా ఉన్నాను చూడు, నువ్వు ఎండలకి ఎంత నల్లగా ఉండవు. మీరది ఏమంటారు చేస్తారు? కొంచెం కామెంట్స్ చెప్పచ్చు కదా.